మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు సూచించారు. పొదిలి పట్టణంలోని పలు దుకాణాలు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, వ్యాపార సంస్థల నిర్వాహకులకు పరిశుభ్రమైన అవగాహన కల్పించారు. వ్యాపార కేంద్రాల వద్ద చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని, రోడ్లపై లేదా కాలువల్లో చెత్త వేయరాదని సూచించారు. మొదటిసారి హెచ్చరిక మాత్రమే ఇస్తున్నామని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకపోతే వ్యాపార సంస్థలకు 1000, గృహ యజమానులకు 500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి వ్యాపార కేంద్రంలో తప్పనిసరిగా చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, వ్యాపార ప్రాంగణం పరిసరాల్లో చెత్త కనిపిస్తే సంబంధిత నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు అందరికీ కూడా తెలియజేయమనగా, ముఖ్యంగా మీరు మీ ఇంటి ముందు కానీ, మీ వ్యాపార సంస్థల ముందు కానీ, మీ షాప్లోని క్లీన్ చేసిన వస్తువులు ఐటమ్స్ అన్నీ, షాప్లో అమ్మే కూరగాయలు, టీ కొట్ల దగ్గర అమ్మే టీ పడేసే టీ గ్లాసులన్నీ కూడా రోడ్డు మీద వేయడం జరుగుతుంది. ఇక మీద నుంచి మీరు అలా రోడ్డు మీద వేసినట్టు మీకు 1000 రూపాయలు జరిమానా విధించబడడానికి తెలియజేయడం. అలాగే గృహం ఉండే వాసులకు తెలియజేయడం అనగా, మీరు ఊడ్చిన కసువుని మేము అందరి మీకు ఇచ్చినటువంటి డబ్బాలలో వేసి మీ ఇంటి దగ్గరకు వచ్చే రిక్షాకి కానీ, ట్రాక్టర్ కానీ ఇవ్వగలను. అలా కాకుండా రోడ్డు మీద ఊడ్చి కాలువలో వేయడం వల్ల కాలువలన్నీ కూడుకుపోయి రానున్న వర్షాకాలంలో మీ అందరి ఇళ్ళకి జలమయమయ్యే ఆస్కారం చాలా ఉన్నది. ప్రతిరోజు కాలువలో పరిశీలించకుండా ప్రతి కాలువ నందు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గిన్నెలు అన్నీ కూడా కాలువలో దొరుకుతున్నాయి. దీన్ని చేయడం వల్ల మన పట్టణాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరికీ కూడా మరి ఒకసారి విజ్ఞప్తి చేయడం ఏమనగా, మీరందరూ కూడా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం మీ వంతు సహాయాన్ని మాకు అందించిన యెడల ఈ పట్టణాన్ని కూడా సుందరవనంగా చేయడానికి మా కృషి మేము తయారు చేస్తాము. ఇక నుంచి ఏ ఇంటి ముందు అయితే చెత్త ఉంటుందో ఆ ఇంటి వారికి 500 రూపాయల వరకు జరిమానా విధించబడను. అలాగే ఏ షాపు ముందు, అది టీ కొట్టు కానీ, కూరగాయల కొట్టు కానీ, ఏదైనా సరే ఆ షాప్ ముందు చెత్త కనిపించడం వల్ల 1000 రూపాయల వరకు జరిమానా విధించబడని అందరికీ తెలియజేయడం అనేది.